పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మధ్య ఆంధ్రలో ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో అతి తక్కువగా ఇటువంటి ఇండస్ట్రియల్ పార్కులు కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే గతంలో కూడా ప్రభుత్వం కేటాయించినటువంటి సెజ్లు ఎక్కువ శాతం అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉన్నాయి. కానీ 2014-19 మధ్య కాలంలో మల్లవల్లి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్క్గా డెవలప్ చేయాలనేటువంటి నిర్ణయానికి అప్పటి ప్రభుత్వం వచ్చింది. ఈ క్రమంలోనే అశోక్ లేలాండ్ లాంటి పెద్ద పెద్ద సంస్థలకి ఆహ్వానాలు పలకడం, అక్కడ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అయితే 5 ఏళ్లుగా ఇవన్నీ కూడా అటకెక్కినాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో చకచకా పనులు పూర్తి చేసి ఇటీవలే అశోక్ లేలాండ్ కంపెనీ లాంచింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మంత్రి నారా లోకేష్ దీన్ని ప్రారంభించారు. అలానే సంవత్సరానికి 4800 బస్సు యూనిట్ల బిల్డింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్ ఇక్కడ ప్రారంభమైంది. దీంతో మల్లవల్లి చుట్టూ కూడా చర్చ మొదలైంది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం గతంలో అనుమతులు ఇచ్చి మల్లవల్లి సెజ్కి దూరంగా వెళ్ళిపోయినటువంటి కంపెనీలన్నింటినీ కూడా వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అసలు ఈ మల్లవల్లి ఎక్కడుంది, దీనివలన ఈ వెళ్ళిపోయినటువంటి కంపెనీలు తీసుకురావడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మల్లవల్లి సెజ్ గురించి మాట్లాడాలంటే విజయవాడ నగరానికి కేవలం గంట దూరంలో ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్కి ఇంకా సమీపంలోనే ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఈ మ్యాప్ చూస్తే ఒకసారి అర్థమవుతుంది. ఇది విజయవాడ నగరం నుంచి హనుమాన్ జంక్షన్కి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్న ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని స్పెషల్గా ఐడెంటిఫై చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇది ఇటు చూసినప్పుడు హనుమాన్ జంక్షన్, ఇటు ఏలూరు వెళ్ళేటువంటి మార్గం, ఇది ఏలూరుకు వెళ్ళేటువంటి దారి ఇది. అలానే ఇది విజయవాడ నగరానికి సంబంధించినటువంటి మ్యాప్. ఈ మధ్యలో మల్లవల్లి సెజ్ ఉంటుంది. ఈ మల్లవల్లికి సంబంధించి అంటే గన్నవరం ఎయిర్పోర్ట్కి కూడా ఇది దగ్గరగా ఉండేటువంటి ప్రదేశం అవుతుంది. సో అది ఎందుకనే అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రణాళికల్ని దృష్టిలో పెట్టుకోవడం ద్వారా ఈ సెజ్ని ప్రత్యేకంగా గుర్తించింది. అలానే దీన్ని ఒక ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఆహార ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అటు గోదావరికి కూడా ఇది దగ్గరగా ఉండేది. ఎందుకంటే ఏలూరు అంటే వెస్ట్ గోదావరికి సమీపంగా ఉండేటువంటి ప్రదేశం. అందుకనే ఇక్కడ ఒక ఫుడ్ యూనిట్ని కూడా ఫుడ్ పార్క్ని కూడా డెవలప్ చేయాలనేటువంటి నిర్ణయానికి అప్పట్లో ప్రభుత్వం వచ్చింది. ఆ క్రమంలోనే ఈ ప్రణాళికలన్నింటినీ కూడా అమలు చేసేటువంటి ప్రయత్నం చేసింది. సో వీటికి తోడు ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం ఈ సైజుకు సంబంధించినటువంటి ప్రణాళికని అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. మొత్తం ఏపీఐఐసి కంట్రోల్లో ఉన్నటువంటి ల్యాండ్స్, ఇది టోటల్ మ్యాప్ ఇండస్ట్రియల్ ఏరియా కింద నోటిఫై చేసినటువంటి ఈ ప్రాంతాన్ని ఒకసారి గమనించి చూస్తే కనుక అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం 1600 చిల్లర ఎకరాల భూమిని, అంటే మొత్తంగా ఇక్కడ ఒక లెక్క కనిపిస్తుంది 1165 ఎకరాల భూమి, 1165.73 సెంట్లు మొత్తం ఆ భూమి మొత్తాన్ని కూడా ఇండస్ట్రియల్ ఏరియాగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఏపీఐఏసీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఆ ల్యాండ్స్లో నుంచే దీన్ని కార్వౌట్ చేశారు. దీనిలో 2 భాగాలు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఇండస్ట్రియల్ పార్క్, ఈ ప్రాంతం అంతా కూడా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్. ఇట్లా 2 భాగాలుగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని విభజించి ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్స్ కూడా పెద్ద ఎత్తున చేసింది. అప్పట్లో చూస్తే ప్లాటింగ్ చేసినటువంటి ఏరియాల కింద చూస్తే 837 ఎకరాల 87 కుంటలు, అంటే 71% ప్లాటెడ్ ఏరియా కింద ఉంది. రోడ్లకు సంబంధించి 121 ఎకరాలని అలాట్ చేశారు. గ్రీన్ బెల్ట్లకు సంబంధించి 119 ఎకరాలు కేటాయించారు. సిఎఫ్సికి సంబంధించి 86 ఎకరాలు కేటాయించారు. మొత్తం కలిపిస్తే 1165 ఎకరాల భూమిని దీని కింద రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ ఒక పార్ట్ మనం స్పెషల్గా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ పార్క్కి సంబంధించినటువంటి ప్రదేశంలోనే ఇండస్ట్రియల్ జోన్ ఏరియా కింద దీన్ని మనం చూస్తే ఇక్కడ ఒక 100 ఎకరాలు మెగా ఫుడ్ పార్క్ కింద అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. దీనికి సంబంధించి కొన్ని కంపెనీలకు కూడా ప్రముఖ ఫుడ్ మేకింగ్ కంపెనీలు, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, అంటే పచ్చళ్ళ తయారీల కంపెనీలు, ఇటువంటి వాటికి ల్యాండ్ అలాట్మెంట్స్ కూడా జరిగినాయి. అప్పట్లోనే వాళ్ళు పనులు మొదలుపెట్టారు. అయితే గవర్నమెంట్ మారిన తర్వాత మొత్తం పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. దీంతో ఇవన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఇంతకాలం ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అశోక్ లేలాండ్ ఓపెనింగ్ అనేది, అశోక్ లేలాండ్ కూడా దీనికి చాలా కీలకమైనటువంటి సెంట్రల్ పాయింట్లో 70 ఎకరాల భూమిని కేటాయించారు. దాదాపు 2000 మందికి ఉపాధి, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందనేది ఆ సంస్థ చేసినటువంటి ప్రకటన. సో అది మామూలు గ్రూప్ కూడా కాదు, హిందూజా గ్రూప్కి సంబంధించి దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఇండస్ట్రియలిస్టులుగా హిందూజా గ్రూప్కి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అశోక్ లేలాండ్
బస్సులు కానీ లారీలు కానీ బాడీ బిల్డింగ్ విషయంలో అశోక్ లేలాండ్కి ఉండేటువంటి బ్రాండింగ్ కానీ దేశవ్యాప్తంగా చాలా ప్రముఖమైనటువంటి సంస్థ. సో అశోక్ లేలాండ్ కంపెనీ ఎప్పుడైతే ప్రారంభోత్సవం చేసిందో ఇమీడియట్గా ఇక్కడ నుంచి గతంలో పనులు ప్రారంభించి ఆగిపోయినటువంటి సంస్థలు, అలానే ల్యాండ్ అలాట్మెంట్ అయిన తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే పనులు ప్రారంభించకుండా ఉన్నటువంటి సంస్థలు, లీజ్ కాలానికి సంబంధించి, ఎందుకంటే అగ్రిమెంట్స్ ప్రకారం చూస్తే 3 ఏళ్ల కాలంలో పనులు మొదలు పెట్టకపోతే ప్రభుత్వం వెనక్కి మళ్ళీ ఆ భూములు తీసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. సో మళ్ళీ అక్కడ పరిశ్రమలు పెట్టాలనే ఆసక్తి ఉన్నటువంటి సంస్థల ప్రతినిధులతో చర్చలు, సంప్రదింపుల ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. పాజిటివ్గా ఉన్నటువంటి కంపెనీలకి రీఅలాట్మెంట్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టుగా సమాచారం. సో గతంలో ఏ కండిషన్స్ పైన అయితే ఈ భూముల అలాట్మెంట్ జరిగిందో మళ్ళీ ఇవన్నీ కూడా రివిజన్ చేయడం ద్వారా ఆ అగ్రిమెంట్స్ని పునరుద్ధరించేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయాత్మకంగా తీసుకుంది. సో ఆ అధికారులు అటువైపు నుంచి అంటే సంస్థల నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ ఇండస్ట్రియల్ పార్క్ కళకళలాడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది విజయవాడకి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అటు ఏలూరుకి కూడా దాదాపుగా 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఎటువైపు నుంచి చూసినా కానీ ఇది ట్రాన్స్పోర్ట్కి, యాక్సెసిబిలిటీకి చాలా అనువైనటువంటి ప్రదేశం. ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి మెగా ఫుడ్ పార్క్ పెట్టడానికి కూడా ప్రధానమైనటువంటి రీజన్ దగ్గరలో ఎయిర్పోర్ట్స్ ఉండడం, ఎయిర్పోర్ట్స్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అలానే రైల్వే నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ సులువు అవుతుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని అప్పట్లో ఎంపిక చేశారు. సో మళ్ళీ ఒకసారి మల్లవల్లి మెగా ఇండస్ట్రియల్ పార్క్కి మంచి రోజులు వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. వెళ్ళిపోయినటువంటి సంస్థలు ఎన్ని వెనక్కి వస్తాయి, కార్యకలాపాలు ఆపేసినటువంటి సంస్థలు ఎంత త్వరగా ప్రారంభిస్తాయనేటువంటి అంశాల ఆధారంగానే అధికారులు ఆయా సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం వస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.